బీఆర్ఎస్ పాలనపై హాట్ కామెంట్ చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఏ ఒక్క పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు మంత్రి. ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, మళ్లీ రాజకీయాల్లోకి రానని ఛాలెంజ్ చేశారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో 300 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేశారు వాకిటి శ్రీహరి. గత ఎన్నికల్లో తన కోసం ఓటు అడగడానికి వచ్చిన కార్యకర్తలపై ఉట్కూరులో దాడి చేశారన్నారు. అయినా ఉట్కూరు ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని తెలిపారు మంత్రి. ఒకప్పుడు గతంలో మాదిరిగా నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతి మండలం తిరుగుతూ ఉంటే నాకు సంబంధించినటువంటి కొంతమంది వచ్చి వాళ్ళ సుఖరికమో బంధువర్గమో దోస్తానో అడుక్కుంటుంటే గాయం చేసి గుండె గాయమైంది. ఆ రోజు ఈ మండలంలో నా కోసం ఎవరో నాకు తెలిసిన వాళ్ళు వచ్చి నాకు తెలియకుండా ఓట్లు అడుగుతుంటే ఈ ఊర్లో చేంజ్ చేసుకున్నారు, ఈ మండలంలో చేంజ్ చేసుకున్నారు. ఈ మండలంలో నా కోసం ఓటేళ్ళని ఒక దెబ్బ చేసారు, కానీ బాధపడలే. మీరు దెబ్బేసి వారి ఊరు బయట పంపించినా, నేను అందరి మాదిరినే ఓటేళ్ళని ఈడికి వచ్చినా, నా మనుషులకు దెబ్బేసి ఊరు బయటికి మీరు పంపించినా ఊర్లకు ఇల్లు శాంక్షన్ తీసుకొని వచ్చిన అన్నమాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు గాయపడ్డ మనసు మీ అందరికి కూడా ఇల్లు ఇచ్చాలని చెప్పి ఒక సంకల్పం. లేదా ఈ ఉట్కూరు ప్రాంతంలో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఇప్పుడే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, మళ్ళీ రాజకీయాలకు రాను అని తెలియజేస్తా ఉన్నా. పేదోడి ఆశ, పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందంటే కలగంటాడు. అబ్బో నాకు ఇల్లు వస్తుంది, నాకు ఇల్లు ఇస్తా అని మాట చెప్పిండ్రు, మరి నేను వాళ్ళతో పాటు ఉండకపోతే నాకు ఇల్లు పోతాదేమో అని భయం. ఆ భయానికి వాళ్ళతో జతగట్టి వాళ్ళని కొనియాడి ఎంచుకొని ఏరుకొని గెలిపించి 10 సంవత్సరాలు మోస్తే కూడా 10 మందికి నియోజకవర్గంలో కూడా ఒక్క పేదవానికి ఉట్కూరు మండలంలో కూడా ఇల్లు అని దౌర్భాగ్య పరిస్థితి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో చూసినాం. ఒకవేళ నిజంగా ఇచ్చి ఉంటే మీరేమో చేయలేకపోవాల్సిందిగా మీతో కోరుతా ఉన్నా. ఏ ఒక్కరి కలిగిన 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఇల్లు వస్తే మీరు చేయలేకపోతే నేను ఇక్కడ నుంచి రాజకీయ సన్యాసం తీసుకుంటా.